వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా అండ్ బిగ్ బాస్ ఫర్ ముచ్చట్లు. ఇప్పుడు వరకు చూసుకుంటే బిగ్ బాస్ ఫర్ తెలుగులో ఒక 5 వారాలు అయితే అవుతూ ఉంది ఇది స్టార్ట్ అయ్యి. అండ్ ప్రతి వారం కూడా ఎలిమినేషన్ అనేది జరుగుతూ ఉంది. లైక్ మనం చూస్తే ఫస్ట్ వీక్ లో సూర్యకిరణ్ గారు, తర్వాత వచ్చేసి కళ్యాణి గారు, నెక్స్ట్ TV9 దేవి గారు, అండ్ లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్టుగానే స్వాతి దీక్షిత్. సో ఇలా ప్రతి ఒక్కరు నలుగురు అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు బిగ్ బాస్ ఫర్ తెలుగులో. అండ్ నెక్స్ట్ ఈ వారం చాలా మంది మనకి ఉన్నారు లిస్ట్ లో. అభిజిత్ యాజ్ యూజువల్, లాస్యా, సోహెల్, మోనాల్, నోయల్, హరియానా, లైక్ సుజాత, అమ్మ రాజశేఖర్, వీరందరూ కూడా ఇప్పుడు ఎలిమినేషన్ లో ఉన్నారు. కానీ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఎవరు ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది అండ్ మొన్న జరిగిన రెస్టారెంట్ టాస్క్, లైక్ రిచ్ కిడ్స్ వర్సెస్ రెస్టారెంట్ లో వర్కింగ్ వాళ్ళు అనేది ఒక టాస్క్ జరిగింది. సో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అండ్ ఆల్సో కెప్టెన్ గా సోహెల్ ఇప్పుడు ఎలాంటి కెప్టెన్ గా తను ఉన్నాడు కాబట్టి సో తను ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు అనేది కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదటిగా ఎలిమినేషన్ గురించి చూద్దాం. సో ఇప్పుడు చూసిన ఎలిమినేషన్ ప్రాసెస్ లో అయితే అనుకున్నట్టుగానే TV9 దేవి గారు తప్పించి కొంచెం షాకింగ్ గా కొంతమందికి, మిగతా అందరు కూడా లైక్ అనుకున్న విధంగానే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ పీపుల్ అయితే జరిగారు. అండ్ ఆల్సో స్వాతి దీక్షిత్ గురించి కూడా మనం చెప్పాము. తనది మరీ కామెడీ అయిపోయింది, రావడం వెళ్ళడం జరిగింది. తను బయటకు వచ్చేసి కూడా నేను బిగ్ బాస్ లో అందరూ అన్నట్టుగానే బిగ్ బాస్ లో జరిగింది అంతా చూపించట్లేదు, నాకు పెద్ద స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా లేదు, అండ్ నేను వెళ్ళి అర్థం చేసుకొని అసలు ఆ ప్రాసెస్ అంతా చూసే లోపే బయటికి రావడం జరిగింది అనేది కూడా తను చెప్తూ ఉన్నా. కానీ బట్ ఓటర్స్ అనేవాళ్ళు, ఎస్పెషల్ ఓటర్స్ ఇన్ ది సెన్స్ ప్రేక్షకులు అనేవారు, ఆడియన్స్ అనేవారు, దే విల్ డిసైడ్ కాబట్టి సో తనకి ఓటింగ్ శాతం తక్కువ వచ్చింది అండ్ తనైతే బయటికి రావడం జరిగింది. అండ్ ఈ వారం చూసుకున్నట్టయితే కొంచెం మోనాల్, అమ్మ రాజశేఖర్, సుజాత వీళ్ళంతా కూడా కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ సుజాత అండ్ అమ్మ రాజశేఖర్ వీరిద్దరు కూడా కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరికి కూడా ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే కూడా చాలా స్లైట్ గా అనే ఉంది. సో అందుకనే వారిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఒకవేళ సర్ప్రైజింగ్ గా సో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలానే కనిపిస్తున్నాయి, సుజాత అండ్ అమ్మ రాజశేఖర్. సో అమ్మ రాజశేఖర్ వీరిద్దరులో ఒకరు ఎలిమినేట్ అవుతారు, లేదంటే ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఫేక్ ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. ఇప్పుడు ఫేక్ ఎలిమినేషన్ అంటే సర్ప్రైజ్ గా అందరికి వేరే కంటెస్టెంట్స్ కి షాకింగ్ గా అనుకోవచ్చు, వారిని వేరే రూమ్ లో పెట్టి మనమైతే వీళ్ళైతే ఇక్కడ అంత గేమ్ ని మొత్తం చూపిస్తూ ఉంటారు, అది ఫేక్ ఎలిమినేషన్. సో అలాంటి ఫేక్ ఎలిమినేషన్ కూడా ఇప్పుడు జరగలేదు. అండ్ టాస్క్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ లో టాస్క్లు అనేవి కొంచెం బోర్ కొట్టినాయి. ఈ మరీ ఆడవారిగా వేసిన వేషాలు వీటిల్లో కొంచెం ఇబ్బందికరంగానే అనిపించి పెద్దగా ఆకట్టుకోలేకుండా పోయింది అండ్ బోర్ కొడుతుంది బిగ్ బాస్ అనుకున్న టైంలో ఈ రెస్టారెంట్ టాస్క్ కొంచెం బాగానే ఆకట్టుకుంది ఆడియన్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ గా కనిపించారు కంటెస్టెంట్స్. అండ్ అవినాష్కి వచ్చేసి సీక్రెట్ టాస్క్. సో అవినాష్ తన సీక్రెట్ టాస్క్ అయితే చాలా సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేశాడని చెప్పుకోవచ్చు. బికాస్ తను తెలియకుండానే ఆ కెమెరా వైపు చూస్తూ మంచిగా మనకి స్మైల్ ఇస్తూ తను మాత్రం అక్కడ పని కానిచ్చేస్తూ తనకి ఇచ్చిన టాస్క్ ని అయితే సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తూ ఎవరికి అక్కడ అనుమానం రాకుండా మన్నేమో ఎంటర్టైన్ చేసుకుంటూ తను ఉన్నాడు కాబట్టి సో తను చాలా అద్భుతంగానే లైక్ తన పర్ఫార్మెన్స్ అంటే చేశాడని చెప్పుకోవచ్చు. అంటే నీట్ గా, అద్భుతమైన సెన్స్, నీట్ గా క్లియర్ గా తనకి ఇచ్చిన టాస్క్ ని ఎవరికి అనుమానం రాకుండా తను హ్యాపీగానే చేశాడు. అండ్ మిగతా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే దివి మొన్న ఈ పప్పు గోల్ ఏంటో అర్థం కావట్లేదు బిగ్ బాస్ లో. ఎందుకంటే పప్పు బాగాలేదని చెప్పి లాస్యాని తన పప్పు వల్లే ఇలా అందరికి కొంచెం స్టమక్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి కూడా అలా చెప్తూ తనే నామినేట్ చేయడం కొంచెం సిల్లీగా అనిపించినా కానీ లేటర్ ఆన్ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది కాదక్క లాస్య అక్క అనుకుంటూ తను చెప్పిన ఇది కొంచెం ఓకే పర్లేదులే ఇంకా అని సెటిల్ అయినట్టే కనిపిస్తుంది బిట్వీన్ లాస్య అండ్ దివి. అండ్ మిగతా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే హరియానా లైక్ రోజుకి కొంచెం తన మెచ్యూరిటీ అనుకోవచ్చు, కొంచెం మెచ్యూర్డ్గా ఆడుతుందా అండ్ ఆల్సో కొంచెం అందరు ఆడియన్స్ని కూడా కొంచెం తను
ఆకట్టుకునే విధంగా అండ్ అందరి దృష్టిలో తను పడి ఓకే ఈ అమ్మాయి పర్వాలేదు ఏదో అనుకున్నానులే కానీ కొంచెం ఈ అమ్మాయిలో కూడా ఏదో స్టఫ్ ఉంది, తను కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే అవబోతుందా అనే విధంగా కూడా తను కూడా లైక్ రోజు రోజుకి ఆర్ వీక్ బై వీక్ కూడా తను ఓకే ఈ అమ్మాయి పర్వాలేదే అనే విధంగా కూడా కొన్ని తనకి ఉన్నాయి. అండ్ అలా తనతో ఎక్కువగా అవినాష్తో ఎక్కువ క్లోజ్గా ఉండడం, వాళ్ళిద్దరు కొంచెం టామ్ అండ్ జెర్రియా అన్నట్టు కూడా వారి మధ్య జరుగుతుంది అనమాట కాన్వర్సేషన్స్ వచ్చేసి. అండ్ హారిక అండ్ అభి మధ్య ఏంటి సంథింగ్ అనేది కూడా కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మోనాల్ సోహెల్ మసాజ్ కూడా కొంచెం హాట్ గానే నడిచిందని చెప్పుకుంటున్నారు అందరూ. సో మొత్తానికైతే ఈ రెస్టారెంట్ టాస్క్ విషయానికి వస్తే అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. మెహబూబ్ చూసేసరికి కొంచెం చాలా అగ్రెసివ్ అవుతున్నాడు, కోపం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో, ప్రతిదానికి కూడా అరవడం గోల చేయడం అండ్ మరీ ఎంత రిచ్ కిడ్స్ అయినా కానీ అంత పర్ఫార్మెన్స్ ఉంటుందా, లేక అంత పొగరుగా చూపించి ఇది ఇలా చేస్తారా అనేది కూడా కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఆ టాస్క్ లో మెహబూబ్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి అనుకుంటున్నారు అనమాట. అండ్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మనం సో ఫైనల్లీ అది ఒక టాస్క్. అండ్ హారిక కూడా కొంచెం మెచ్యూర్డ్ అమ్మాయిలాగా అనిపిస్తుంది. హారిక తనని దేర్తడి హారికగా అందరికీ తెలుసు. సో తను అక్కడ ఎంత లైక్ తన మాసీ డైలాగ్స్ తో అయినా తన ఎక్స్ప్రెషన్స్ తో అయినా అలా చూసిన వారికి ఇక్కడ బిగ్ బాస్ లో తను డే బై డే ఆర్ ఎవ్రీ వీక్ బై వీక్ ఓకే తను కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అయినా తన థాట్ ప్రాసెస్ అయినా కొంచెం ఆకట్టుకుంటుంది ప్రజల్ని అని మాత్రం అర్థమవుతుంది. అండ్ ఆల్సో తను అభిజిత్ తో వారికి ఉన్న బాండింగ్ గురించి అండ్ వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఈ టాస్క్ లో తను మెచ్యూర్డ్ గానే ఆలోచిస్తూ ఆ రేంజ్ లోనే తను దాన్ని తీసుకుందని కూడా క్లియర్ గా అర్థమైపోయింది. సో ఆ దేర్తడి హారిక కూడా డే బై డే చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కిందనే కనిపిస్తుంది బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లో అయితే. అండ్ మిగతా సోహెల్ కెప్టెన్సీ టాస్క్ లో అద్భుతంగా చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ ఆ టాస్క్ లో అవినాష్, అఖిల్, సోహెల్ లైక్ కిందేమో మంట చేతిలో ఐస్. ఇట్స్ అ వెరీ చెప్పాలంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కింద మంట వస్తూ ఉంటుంది, ఇక్కడ ఎంత ఐస్ ఉన్నా కానీ మంట ఇదంటే ఐస్ కూడా చాలా కష్టం ఎక్కువసేపు హోల్డ్ చేయడం అన్నది. సో ముందుగా అఖిల్ డ్రాప్ అవడం అండ్ నెక్స్ట్ కొన్ని సెకండ్స్ తేడాతో అవినాష్ అండ్ ఫైనలీ సోహెల్ విన్నర్ అవడం అయితే జరిగింది. అండ్ తను కెప్టెన్ గా ఉండబోతున్నాడు. అండ్ తను కెప్టెన్ గా ఎవరిని టార్గెట్ చేస్తాడు, ఇంట్లో ఎలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు ఇప్పుడు వరకు ఉన్నవి. అండ్ ఆల్సో అభిజిత్ కి తనకి పెద్దగా పడని పరిస్థితి. సో తను ఎటువంటి టార్గెట్స్ అయితే ఉంటాయి తనకి అనేది కూడా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ తను మహబూబ్ తో క్లోజ్ ఉంటాడు కాబట్టి సో క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినందువలన మహబూబ్ కి ఏమైనా తను ఫేవర్ చేస్తూ గేమ్ అలా ఉంటుందా అనేది కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ సోహెల్ విషయానికి వస్తే కూడా సోహెల్ కూడా హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు తనకి. అండ్ బిగ్ బాస్ 4 లోకి తను వచ్చిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొంచెం పెరిగి తన యాటిట్యూడ్ కి కొంతమంది అభిమానులు కూడా అయిన విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం యాజ్ పర్ ఓటింగ్ విషయంలో. సో తను కొంచెం ఆ కోపాన్ని అలా క్విక్ గా ఏదో వెంటనే అనేసే మాటల్ని అలాంటి కొంచెం అయినా తగ్గించుకుంటే తను ఇంకా చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా గట్టిగా నమ్ముతున్నారు తనని అభిమానించే ఆడియన్స్ అయితే. బట్ తను ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి తనలో ఏమైనా మార్పు వస్తుందా, లేదంటే తను ఇంట్లో ఏదైనా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాడా, లేక ఎవరైనా టార్గెట్ చేస్తాడా? సో ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ మోనాల్ తను కూడా చాలా సార్లే ఇలా ఎలిమినేషన్ లో ఉన్నా కానీ తను సేవ్ అవుతూ సేఫ్ జోన్ లోకి వస్తూ ఉంది. బట్ ఈసారి సుజాత, అమ్మ రాజశేఖర్ వీరిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. అయితే డబల్ ఎలిమినేషన్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దివి ఎస్ మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, దివి లాంటి కంటెస్టెంట్ చిన్నగా అందరిని ఆకట్టుకుంది అనమాట. తన బిహేవియర్తో, తన ఆలోచన విధానాలతో, తను అక్కడ ఇంట్లో వారితో మాట్లాడుతూ, అంటే ఫస్ట్ లో మాట్లాడలేదు తను, అయ్యా అమ్మ దివి మాట్లాడిందిరో అనేట్టుగా చేసింది తను మాట్లాడి. సో అలా తను చిన్నగా
ఆ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటూ ఆడియన్స్ లో అయితే కొంచెం అభిమానం సంపాదించుకుంటూనే వస్తుంది ఇప్పుడు వరకు. అండ్ గంగవ్వ చాలా అంటే ఇంట్లో పెద్ద మనిషి అనమాట. అంటే నాగార్జున గారు లేనప్పుడు ఏదైనా రెస్ట్ ఆఫ్ ది వీక్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు తనే లైక్ కింగ్ అని లైక్ క్వీన్ అలా అనమాట గంగవ్వ. అండ్ గంగవ్వ విషయంలో ప్రతి ఒక్కరికి చాలా మంచి అభిప్రాయం ఉంది. గంగవ్వ గెలవాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. బట్ చూద్దాం, ఎందుకంటే డే బై డే ఇక్కడ అభిజిత్ చూసుకున్నట్టయితే అభిజిత్ గంగవ్వ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజ్ అభిజిత్ కే కొంచెం స్లైట్ గా ఎక్కువ ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎస్, అభిజిత్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ మిగతా అవినాష్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇప్పుడు జనాన్ని. తను రోజు రోజుకి మొన్న కెప్టెన్సీ టాస్క్ లో రెస్టారెంట్ టాస్క్ లో కూడా చాలా బాగా చేశాడు, ఎంటర్టైన్ చేస్తూనే తన సీక్రెట్ టాస్క్ ని కంప్లీట్ చేశాడు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా చాలా ఫైట్ ఇచ్చాడు తను. అంటే ఏదో కామెడీ చేస్తాడు, ఏదో ఎంటర్టైన్ చేయడమా ఇదేనో కాదు, ఐ కెన్ ఆల్సో గివ్ ఎ స్ట్రాంగ్ ఫైట్ అనేది కూడా తను చూపించాడు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి రెస్టారెంట్ టాస్క్ లో వరస్ట్ పర్ఫార్మర్ అంటే తనంతట తాను నామినేట్ చేసుకున్నాడు అమ్మ రాజశేఖర్. సో తను ఎందుకు చేసుకున్నాడు ఏంటి, తను పర్లేదు కదా, లైక్ అంటే తను చేసిన టాస్క్లు అంత వరస్ట్ అయితే కాదు. బట్ మేబీ ఆయన ఎందుకు చేసుకున్నాడు అన్నది తనంటే తానే నామినేట్ అన్నది తనకే తెలియాలి. అండ్ ఆనియన్స్ కట్టింగ్ ఇచ్చారు చివరికి ఆయనకి. మేబీ కెప్టెన్సీ టాస్క్ లో కూడా 4th కంటెస్టెంట్ గా తనే అవుతాడు అనుకున్నాడేమో అక్కడ. బట్ వాళ్ళు ముగ్గురిని పెట్టి తనని మాత్రం వరస్ట్ పర్ఫార్మర్ కింద ఆనియన్స్ అన్ని కట్ చేయమంటే ప్రశాంతంగా ఆనియన్స్ కట్ చేసుకుంటూ కూర్చున్నారు తను. అది మాత్రం చేయడం జరిగింది అమ్మ రాజశేఖర్ గారి విషయంలో. అండ్ అమ్మ రాజశేఖర్ గారి మధ్య ఏదో బిగ్ బాస్ స్వామి అన్నట్టు కూడా కనిపిస్తుంది మనకి. సో చూద్దాం ఆ బిగ్ బాస్ స్వామి మరి ఈసారి తను డేంజర్ జోన్ లో చాలా గట్టిగా కనిపిస్తున్నారు కాబట్టి మరి ఆ బిగ్ బాస్ స్వామి ఏమైనా సేవ్ చేస్తాడా, లేకుంటే ఆడియన్స్ అంటే వీళ్ళు ప్రజలు దేవుళ్ళు అని అంటూ ఉంటారు కదా, సో మరి ఆ ప్రజలు కాపాడతారా ఈ అమ్మ రాజశేఖర్ స్వామిని చూద్దాం. అండ్ సుజాత అండ్ అమ్మ రాజశేఖర్ అయితే చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు ఈసారి. ఎలిమినేట్ వీళ్ళిద్దరితో ఒకరు అయితే అవ్వడం జరుగుతుంది. ఇద్దరు అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ ఈ వారం ఏదో నాగార్జున గారు కాకుండా ఇంకొకరు గెస్ట్ వస్తున్నారు అని చెప్తున్నారు కానీ బట్ చూడాలి ఎంతవరకు అది మనకి కరెక్ట్ వాస్తవం అన్నది కూడా. లెట్స్ వెయిట్ అండ్ సీ.